జై గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి, ఎందరో గురువులు, మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సదానంద యోగి గారికి, సమస్త గురుమండలికి శతకోటి పాదాభివందనాలు. ఆత్మస్వరూపులందరికీ పాదాభివందనాలు. అరిషడ్ వర్గాలను జయించాలంటే అన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి మొదలు పెడదాం. సో దయచేసి అందరూ ధ్యానంలో కూర్చుందాం. కొత్త వారికి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను, దాన్ని ఫాలో అవుతూ మీరు ధ్యానం చేయండి. హాయిగా కూర్చోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టండి. కుర్చీలో కూర్చొని ఉంటే కాలు మీద కాలు వేసుకోండి. కింద కూర్చొని ఉంటే మామూలుగా సుఖాసనంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని మనలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే మన ఊపిరిని మనం గమనించడమే, ఇంకేమి చేయనక్కర్లేదు. ఏ మంత్రము అక్కర్లేదు, ఏ రూపాన్ని అక్కర్లేదు. మన ఈ ప్రయాణం మన లోపలికే కాబట్టి మన శ్వాస ద్వారానే లోపలికి వెళ్తాం, శ్వాస ద్వారానే బయటకు వస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను గమనిస్తూ ఉంటామో మన ఆలోచనలు కట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయంటే మన ధ్యాస శ్వాస మీద లేనట్టే. సో మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీద పెడుతూ ఉండాలి. ఇదే ధ్యాన ప్రక్రియ. నేను ఓకే అని చెప్పేంత వరకు దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. మరీ అంత కష్టము కాదు, ఇది మరీ అంత సులభము కాదు. సాధనతో అన్నీ సాధించుకోవచ్చు. మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ రోజు రోజుకు సులభం అవుతూ ఉంటుంది. మధ్యలో ఎవరు కళ్ళు తెరవరాదు. అద్దాలు పెట్టుకున్న వాళ్ళు దయచేసి తీసి కింద పెట్టుకోండి. కల్దాస్ ఆఖరి 5 సెకండ్లు, ఆఖరి 5 సెకండ్లు. 4
3 2 1 0. చేతి వేళ్లను సుతారంగా కంటి మీద ఉంచండి. అలాగే ఉంచండి. మెల్లిగా కళ్ళు తెరవండి. పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. బుద్ధ భగవానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మనం చేసిన ధ్యానానికి ఒక్కసారి మనకు మనమే అభినందించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక మనం విషయంలోకి వెళ్దాం. గత సెషన్లో అంటే 1/12/2024లో క్రితం వారం మనం అర్షడ్వర్గాలలో మొదటిదైన కామం గురించి తెలుసుకున్నాం. సో నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఫస్ట్ నా పేరు మురళీధర్ అండి. 30 సంవత్సరాలుగా పత్రిజీతో ప్రయాణం చేస్తున్నాను. గురు కృప వల్ల, దైవ కటాక్షం వల్ల నా ద్వారా, అంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, అవసరమై చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాలి. ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఆచారాల అంతరార్థం, ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం. ఈ 4 పుస్తకాలు పత్రిజీ గారి ద్వారానే ఆవిష్కరణ చేసుకోబడ్డాయి. ఇక 5వ పుస్తకం అరిషడ్వర్గాలను జయించాలంటే. ఇది ఆఖరి అంటే క్రిందటి నెలలో ఇది పుస్తకావిష్కరణ చేసుకోబడింది. ఈ పుస్తకాన్ని పత్రిజీ గారికి అంకితం. అనేక అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడ్చుకోకూడదు. అది ఏదైనా సరే, మన అభివృద్ధికి ఉపయోగపడే ఏ అవకాశమైనా జారవిడ్చుకోకూడదు. అది ఇంకోసారి చూద్దాంలే, మళ్ళీ చేద్దాంలే అనుకుంటే మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు. అది వచ్చినాక మనం ఉంటామో లేదో మనకు తెలియదు. అందువల్ల మన ఆత్మాభివృద్ధికి ఏదైతే మన దగ్గరికి వస్తున్నాయో దాన్నంతా కూడా ఎప్పటికప్పుడు మనము ఉపయోగించుకుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ జన్మలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో గత వారంలో మనము ఈ అరిషడ్వర్గాల గురించి దాదాపుగా కామం అంటే ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోగలిగాం. పూర్తిగా అంటే కొంతవరకు అర్థం చేసుకోగలిగాం. ఏదైనా సరే ఒక్కసారిగా మనం వింటేనే అర్థం కాదు. ఏకసంధాగృహులైతే వాళ్ళకి సాధ్యమవుతుంది. అలా అర్థమవుతే చాలా మంచిదే. కానప్పుడు ఏంటంటే అర్థమయ్యేంత వరకు దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. లేదా పుస్తకాన్ని కొనుక్కొైనా సరే చదువుతూ ఉండాలి. ఇది ఎందుకంటే మన జీవిత పర్యంతము సాగేదే. ఈ అరిషడ్వర్గాలు అన్నది మనతో పాటు పుట్టాయి, మనతో పాటు పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మనలో కోరికలు కలుగుతుంటాయి, కోపాలు కలుగుతుంటాయి, లోభం కలుగుతూ ఉంటుంది, మోహము, మదము, మాచర్యాలు ఈ 6 కూడా మనలో కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, 1% దైవం వల్ల మనకు దుఃఖం కలుగుతూ ఉంది, 9% భౌతికం వల్ల అంటే ఇతరుల వల్ల కలుగుతూ ఉంది, 90% మనలో ఉన్న అరిషడ్వర్గాల్లోనే కలుగుతుంది అని చెప్పి. మరి అటువంటి దానిని మన 90% మనం మన చేతుల్లో ఉన్నదాన్ని మనము అధిగమించలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే జీవితం అంతా ఇట్లాగే ఉంటుంది. సో అరిషడ్వర్గాలు అంటే, అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే సమూహము. 6 శత్రువుల సమూహం మనలోనే ఉంది అని చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ కూడా చాలా చిక్కగా చెప్పారు తన చివరి సందేశంగా. మనిషికి అపరిమితమైన కోరికలు కలుగుతుంటాయి, విపరీతమైన కోపం కలుగుతూ ఉంటుంది. సో ఈ 2 మనిషికి
ఆయుక్షీణం జరుగుతూ ఉంటుంది, బాధల్లో పడుతుంటారు, దుఃఖాల్లో పడుతుంటారు. దీన్ని అధిగమించాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు అని ఆయన చివరి సందేశంగా కూడా చాలా చక్కగా చెప్పారు. సో మనం అది ఫాలో అవుతూ ఉన్నాం, ఎందుకంటే అది చాలా గొప్ప విశేషం. అది ధ్యాన స్థితి, జ్ఞానస్థితి అన్నది ప్రతి మనిషికి కావాల్సిందే. అలాగే కోరికలు, వయసు పరంగా కోరికలు, ధనపరంగా కోరికలు, ఆహార పరంగా కోరికలు, వారి గురించి కూడా బాగా క్లియర్గా చెప్పుకున్నాం. సో వయసు పరంగా అంటే శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఆయా వయసుల్లో ఆయా సందర్భాలను బట్టి ఎటువంటి కోరికలు కలుగుతాయి, ఏవి అవసరము, ఏది సహజము, ఏది కోరికలు అవసరం లేదు అన్న విషయాలను, దానివల్ల కలిగే నష్టాలను, సమయం వృధా కావడము, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోగలిగాం. ధనపరంగా కూడా ధనం ఎంత అవసరము, ఎక్కువైతే ఎంత కష్టము, తక్కువైతే ఎంత నష్టము, సో ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోగలిగాం. ఇక ఆహార పరంగా కూడా రకరకాల ఆహారాలు ఉన్నాయి, వాటిని ఏదావి తీసుకోవాలి, ఎలా తయారు చేయాలి, సో ఎటువంటి పదార్థాలు ఏ దోషాన్ని కలిగిస్తాయి, ఇవన్నీ కూడా మనం కొంత తెలుసుకోగలిగాం. సో కోరికలను ఏ విధంగా జయించాలి అన్నది కూడా మనం లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ సెషన్ అంటే క్రోధం, రెండవది అరిషడ్ వర్గాలలో రెండవ శత్రువు ఏదంటే క్రోధం. క్రోధం అంటే కోపం. కోపం అంటే అందరికీ తెలుసు కదండి. ఎలా తెలుసు? మనకు వస్తుంది కాబట్టి, అంతే కదా. మన అనుభవంలో ఉంది కాబట్టి వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాను. మన అనుభవంలో లేదనుకో ఆన్సర్ ఇవ్వలేం కదా. కోపం అంటే తెలుసు అంటాం ఇమీడియట్గా. సో ఈ కోపం అనేది ఎట్లా ఉంటుందంటే మిగతా 5 గుణాలు ఉన్నాయి కదా, అంటే కోరిక, లోభము, మదము, మాత్సర్యాల మాదిరి లోపలే ఉండదు. ఇది బయటికి వెంటనే ప్రస్ఫుటం అవుతుంది. అవునంటే బయటికి కనపడుతుంది ఈ కోపం అనేది. వాడి కోపం, చిన్న పిల్లోడు కూడా కోపం చూపిస్తాడు కదా. లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఈ కోపం అన్నది అందరికీ ఉంది, అన్ని వయసులో వారికి ఉంది. ఈవెన్ పాలు తాగే పిల్లోడు కూడా కోపం ఉంది అనండి. వాడికి ఈయన కోపం వస్తే పాలు తాగమంటే కూడా తాగడాడు, మూడు తిప్పేస్తుంటాడు. చిన్న పిల్లోడు, తల్లి పాలు తాగేవాడు కూడా. అది అందరికీ అనుభవంలోనే ఉంటుంది, స్త్రీలందరికీ. అవునా? ఈ కోపాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తుంటారు. కోప తీవ్రతను బట్టి చూపించే విధానం ఉంటుంది, మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది. అంతే కదండి. కొద్దిగా కోపం వస్తే చూపించే విధానం వేరు ఉంటుంది, ఎక్కువ కోపం వస్తే చూపించే విధానం వేరే ఉంటుంది. సో ఇది ఎట్లా చూపిస్తుంటామంటే కోపాన్ని కొందరు కళ్ళ ద్వారా కోపం చూపిస్తారు. అంటే కళ్ళు కొంచెం వెడల్పు చేసి, అవునండి, అది ఆ సమయాల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూపించాలంటే కష్టం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు వచ్చేస్తుంది అది. కొందరు తిట్ల ద్వారా కోపం చెప్తుంటారు, కోపాన్ని చూపిస్తారు. కొందరు ఇంకా మగవాళ్ళైతే మీసాలు తిప్పి తొడలు కొట్టి ఆ కోపాన్ని చూపిస్తుంటారు. కొందరు మూతి వంకర్లు తిప్పడం ద్వారా కోపాన్ని చూపిస్తారు అని చెప్పి అంటుంటారు. అవునండి, అది మనం సీరియల్స్లో బాగా చూస్తుంటాం. సో ఇలా కొందరు అవతల మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కోపం వస్తే ఇంకా మనం ఏమి చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ నొసలను కొంచెం ఇట్లా పెట్టేస్తాం. అవునా? అంటే ఈ కోపం చూపించే విధానంలో మనం అర్థమవుతోంది ఎదుటివాడి కోపం వస్తుంది అనేది. అట్లాగే కొందరు ఏదో ఒక నిరసన, అంటే చేతిలో ఉన్న వస్తువును ఇతలు కొట్టడం వల్ల, లేదంటే వంటింట్లో కోపం వచ్చిందనుకో శబ్దాలు చేయడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొందరు తిండి తినకుండా ఉండడం ద్వారా కోపం చూపిస్తారు. కొందరు పిల్లలు తినరండి తిండి కదా. పెద్దలు కూడా కొందరు కోపం వస్తే మీరు తినండి, మేము మళ్ళీ తింటాంలే అని అంటుంటారు. లేదంటే ఇంకొంచెం హార్ష్గా చెప్పాలంటే నువ్వు మెక్కు, నీకేమి అని అంటుంటారు. అంతే కదండి. ఇదంతా కూడా కోప ప్రదర్శనే. కోపాన్ని ఏదో రకంగా తనలో ఉన్న భావాన్ని బయటికి వ్యక్తపరచాలి, అంతే. కొందరు స్ట్రైక్ల ద్వారా, కొందరు బంద్ చేయడం ద్వారా తమ కోపాన్ని, నిరసనను తెలియజేస్తుంటారు. కొందరు రచనలు చేయడం ద్వారా, కొందరు పాటలు పాడడం ద్వారా
అవునా? ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాళ్ళకు తోచిన విధానంలో ఆ కోప తీవ్రతను బట్టి ఇది వ్యక్తపరుస్తూ ఉంటారు. సో కోపం అన్నది కూడా మూర్ఖుడి లక్షణం అని చెప్పబడుతోంది. కోపం అన్నది మూర్ఖుడి లక్షణము అని. వాడు మూర్ఖుడని నిర్ణయించడానికి 5 గుర్తులు ఉంటాయంట. ఒకటి, గర్వంతో విర్రవీగడం. రెండవది, నోరు విప్పితే దుష్టమైన మాటలు మాట్లాడడం, లేదంటే ఎప్పుడూ నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉండడం. మూడవది, చిన్న మాటకు కూడా ప్రతిదానికి కోపం తెప్పించుకుంటూ ఉంటాడు. తర్వాత అడ్డంగా వాదించడం, ఎదుటి వారి మాట వినకపోవడం. ఇదంతా కూడా మూర్ఖుడి లక్షణాలు అంటారు. మనం ఆ మూర్ఖుడి లక్షణాల్లో మనం ఉన్నావా లేదని మనం చూసుకోవాలి. ఉన్నామండి మనము? మన కోపం రాదా? కోపం రాదు. వెరీ గుడ్. ఈ కోపం అనేది సర్వసాధారణంగా తరతమ భేదాలు లేకుండా, బీద ధనికాన లేకుండా అన్ని రకాల వారికి వస్తూ ఉంటుంది. ఈ కోపం అనేది మనుషుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న పశుపక్షాదుల్లో కూడా వస్తూ ఉంటుంది, ఋషుల్లో కూడా వస్తూ ఉంటుంది, యోగుల్లో కూడా వస్తుంది. చాలా తక్కువ, కోపమే రాని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అవునండి? సరే, అసలు కోపం అంటే ఏంటి? కోపం అన్న పదం వాడాం మనము. కోపం అంటే ఏంటి? సో దాని క్లారిటీ తీసుకున్నాం అనుకో, కొంత దాని ప్రభావం మన మీద తగ్గుతుంది, చెప్పే విధానం మారిపోతుంది. సాధారణంగా చెప్పవలసిన చూపించవలసిన విషయాన్ని తీవ్ర స్థాయిలో తెలపడాన్ని కోపం అంటారు. మామూలుగా చెప్పే విషయాన్ని తీవ్ర స్థాయిలో చెప్పామనుకోండి, అది కోపం అంటారు. అవునా? అసలు ఇది ఎక్కడ పుడుతోంది? ఏ విధంగా పుడుతోంది? కోపం ఎక్కడ పుడుతోంది? బయట పుడుతోందా? లోపల పుడుతోందా? మనలోనే పుడుతోంది. ఓకే. సో దీనికి అనేక కారణాలు ఉంటాయండి. కోపం పుట్టడానికి అనేక కారణాలు ఉంటాయి. అది అన్నీ నేను కాదు కానీ కొన్ని చెప్పుకుందాం మనం. డబ్బు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కోపం కలుగుతూ ఉంటుంది ఎక్కువ. అవునా అండి? డబ్బు పోగొట్టుకున్నప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది. కోరుకున్నది దక్కనప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, తను చెప్పింది విననప్పుడు, తన గౌరవ మర్యాదలు ఆశించి దక్కనప్పుడు, తనకు గుర్తింపు ఇవ్వనప్పుడు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా గుర్తింపును కూడా, విసుగు తెప్పించినప్పుడు, మద్యం సేవించి మాట పెరిగినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఎవరు తన దగ్గరికి రానప్పుడు, తన మాట విననప్పుడు, ఎక్కువగా అల్లరి చేస్తున్నప్పుడు, సరైన విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పని చేస్తుంటే ఎక్కువ ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ఆకలిలో ఆహారం మనకు అందనప్పుడు, ఎవరి తప్పులైనా పదే ఎత్తి చూపినప్పుడు, ఎవరి లోపాలనైనా ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు, సందర్భం చూసుకోకుండా హాస్యం ఆడినప్పుడు, సందర్భం చూసుకోకుండా జోక్స్ చేస్తాం కదండి. సో అప్పుడు కూడా కోపం వస్తుంది. నిండా సమస్యలో మునిగి ఉన్నప్పుడు, కొత్త సమస్య వచ్చినప్పుడు, అవమానం జరిగినప్పుడు, ఇష్టం లేకున్నా తప్పనిసరి అయి పని చేయాల్సి వచ్చినప్పుడు, తనకు అన్యాయం జరిగినప్పుడు, ప్రేమ విఫలమైనప్పుడు, ఎదుటివాడు మాట తప్పినప్పుడు, ఇలా కోపం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కారణాలే మనకు. అవునండి? ఇన్ని కారణాలు ప్రతిరోజు మనకు ఏదో రూపంలో మనకు తారసపడుతూ ఉంటాయి. ఆ కోపము, ఆ కారణం ఎదుటివాడు అని మనం అనుకుంటుంటాం. అంతే కదండి? వాడి వల్ల నాకు కోపం వచ్చింది, వీడి వల్ల కోపం వచ్చింది, అట్లా అనకూడదు, ఇట్లా చేయకూడదు అన్నది. అన్నవాడెవడు? చేసినవాడెవడు? బయట ఉన్నాడు. బయట ఉన్నవాడు చేస్తే నీకెక్కడ కలిగింది కోపము? నీ లోపల కలిగింది. సో కోపం అన్నది బయట లేదు, నీ లోపల ఉన్నది. అవునా? సో కారణాన్ని బయట చూపిస్తున్నాము, నువ్వు మాత్రం అనుభవిస్తున్నావు లోపల కోపాన్ని. కానీ ఒక్కొక్కసారి కోపం పుట్టకపోయినా ఇతరుల బాగు కోసము గట్టిగా చెప్పడం అవసరం అవుతూ ఉంటుంది. ఒకసారి కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వస్తుంది. కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది.
సరే, ఇంతకు కోపం మంచిదా చెడ్డదా? ఇంత మాట్లాడుకుంటున్నాం కోపం గురించి, మంచిదా చెడ్డదా? సో ఇంతకుముందే చెప్పుకున్నాం, కోపం చూపించడం అవసరం అవుతోందని. అంటే ఏంటి? ఒక్కొక్కసారి చూపించకపోవడమే తప్పవుతుంది. అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కోపం చూపిస్తేనే పని జరుగుతుంది. అందుకే ఏ ఏ సందర్భాల్లో మనం చూపించాలి, చూపించడం అంటే అక్కడ నటించడం, నిజంగా కోపడడం కాదు, కొంచెం నటన అవసరం అవుతుంది. ఇప్పుడు పత్రికారు కూడా అప్పుడప్పుడు కోపడుతుంటారు, అవునండి. సో కోపంగా చెప్తే వినే విధానం వేరే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపంగానే చెప్పే తీరాలి, లేదంటే వినరు. అందువల్ల గురువులకు తెలుసు ఎటువంటి కోపాన్ని నటించాలి, ఎటువంటిప్పుడు హాస్యం పండించాలి, ఇవన్నీ తెలుసు. అలా తెలిసినవాడే గురువు అవుతాడు, వక్త అవుతాడు, ప్రవక్త అవుతాడు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంట్లో పిల్లలు బాగా గలాట్ చేస్తుంటారు, అల్లరి చేయొద్దు అని తల్లి చెప్తూనే ఉంటుంది, తండ్రి చెప్తూ ఉంటాడు, అయినా పిల్లలు వినరు. ఒక్కసారి గట్టిగా దెబ్బలు పడతాయి అంటేనే నోరు మూసుకుంటారు లేదా? ఎందుకు? నిజంగా కొడుతుందా తల్లి కానీ తండ్రి కానీ? కొట్టరు కదా. కానీ కోపంతో చెప్పకుంటే అక్కడ అల్లరి మానరు. అల్లరి చేయడం పిల్లల ధర్మం, అంతే. కానీ శృతి మించినప్పుడు, ఆటంకం కలిగినప్పుడు అన్ని వ్యవహారాల్లో సో అది చెప్పాల్సిన అవసరం వస్తుంది. అక్కడ కోపం నటిస్తారు, దెబ్బలు పడతాయంటేనే స్టాప్ అయిపోతారు. ఒకసారి పిల్లల కడుపు నింపడానికి కూడా తల్లికి కోపం అవసరం అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా కోపం నటిస్తూ ఉంటుంది తల్లి, నిజంగా కోపడదు. కానీ బిడ్డ ఆకలితో అట్లాగే ఉండిపోతాడు, మళ్ళీ మళ్ళీ పదే పదే అడుగుతుంటాడని చెప్పేసి అక్కడ కోపం అవసరం అవుతుంది. నాన్న బ్రతుకు నేర్పడానికి ఈ కోపం నటిస్తూ ఉంటాడు. ఏం చదువుతున్నారా, ఏం చేస్తున్నావు నువ్వు, ఇట్లయితే ఎట్లా బాగుపడతావు నువ్వు అని కొంత కోపడడం అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకు? పిల్లల బాగు కోసం. సో దాన్ని అర్థం చేసుకోలేక పిల్లలు ఎప్పుడు మా నాన్న కోపడుతుంటాడు, మా అమ్మ తిడుతూ ఉంటుంది, సో ఇంట్లో ఉండబుద్ధి కాదు, బయటికి వెళ్ళిపోతాను అని కొందరు పారిపోతుంటారు. అక్కడ నీకు తిట్టేవాడు కొట్టేవాడు ఎవరు ఉండలేరు అనుకుంటున్నావు, కానీ పెట్టేవాడు ఉండాలి కదా. పెట్టేవాడు ఎవడు ఉంటాడు? నువ్వు పారిపోతే ఎవరు పెడతారు నీకు? సో ఈ విషయం పిల్లలకు అవగాహన ఉండదు. అప్పుడు తల్లిదండ్రులే చెప్పాలి, ఇప్పుడు మేము కోపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, స్వేచ్ఛ లేదనుకుంటున్నావు, సో ఒక 10 రోజులు నువ్వు ఎక్కడైనా తిరిగిరా, నీ ఇష్టం మీద తిరిగిరా, డబ్బులు లేకుండా, అప్పుడు నీకు తెలుస్తుంది ప్రపంచం అంటే ఏంటో. వద్దు 2 రోజులు పోయిరా బయటికి, కనీసం 1 రోజు నీ ఆహారం నువ్వు సంపాదించుకో, అడుక్కుంటావో ఏం చేస్తావో చేసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది విలువ అనేది, మాట విలువ తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, పెద్దల విలువ తెలుస్తుంది. బట్ మనం ఎప్పుడు అంత ప్రయోగం చేయలేం కదా, భయం అయిపోతుంది. అయ్యో పిల్లోళ్ళు ఎక్కడ పాడైపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, మళ్ళీ రారేమో అని. అంటే ప్రతిదానికి భయం మనకు. కొంత చెప్పి చూద్దామన్న ఆలోచన కూడా మనలో రాకుండా పోతూ ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో కోపం నటించి కొద్దిగా చెప్పాలి. చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే సరే, లేదంటే మనమే ఒకరోజు వాడిని ఆకలిగా పస్తు పెట్టాలి. పస్తు పెట్టినప్పుడు కూడా తెలుస్తుంది దాని విలువ. వాడు 3 పూట్ల తిని 4వ పూట తినలేదంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో పిల్లోడు తినలేదు, పాప తినలేదండి, అట్లే ఉంది, కోపం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మెల్లిగా మళ్ళీ వాళ్ళకి ఏదో తాయిలాలు ఇచ్చి బుజ్జగిస్తూ ఉంటాం. ఆకలి విలువ తెలియాలి, పెద్దల విలువ తెలియాలి, తల్లిదండ్రుల విలువ తెలియాలి. తెలియాలంటే అప్పుడప్పుడు కోపం అవసరం అవుతూ ఉంటుంది. స్నేహితులు ఉంటాం, వాళ్ళు కూడా కోపడుతుంటారు. ఎందుకు? స్నేహితుడు తప్పుదారిపోతూ ఉంటే వాడు కోపడతాడు, నీకేం బుద్ధి లేదరా, ఎప్పుడు ఇవే చేస్తుంటావు, సిగరెట్ తాగుతుంటావు, అది చేస్తుంటావు, ఇది చేస్తుంటావు, ఎంతసేపు ఉన్న సెల్లు పట్టుకుంటావు అని స్నేహితులు తిడతారు. అది కోపంతో వచ్చినది కాదు, కోపం నటిస్తూ చెప్తారు. అది ఒకవేళ కోపంతో చెప్పినా నష్టం లేదు, అది మన బాగు కోసం కాబట్టి. శత్రువు కోపం వస్తూ ఉంటుంది, ఎప్పుడు శత్రువు కోపం మీదే ఉంటాడు మన మీద, అవునండి? ఉంటారు కదా శత్రువులు అనే వాళ్ళు, ఏదో రకంగా ఏదో రూపంలో ఉంటారు. వాడి కోపం మన జాగ్రత్త నేర్పించడానికి. నీకు ఎవరైనా శత్రువు ఉన్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడి కోపం మనకి ఏం నేర్పిస్తోంది అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అని మనకు నేర్పిస్తోంది.
సో ఈ కోపాలన్నీ నటించడం ఉండాలి. సో మన నిజంగా మన కోపాన్ని చూపించాలంటే దేని మీద చూపించాలి అంటే మన దుర్గుణాల మీద, మన వ్యసనాల మీద ఆ కోపాన్ని చూపిస్తే అప్పుడు సులభంగా పోగొట్టుకుంటాం. ఇదేంటయ్యా ఈ తాగుడు అనేది ఎప్పుడు ఉంది, తీసి నాకు వద్దనే వద్దు ఈ తాగుడు, దాని మీద కోపం చూపించు. ఎప్పుడైతే వీటిపైన మనం కోపం చూపిస్తామో మనం ఫలితాన్ని సాధిస్తాం. అలా కాకుండా మన ఇతరుల మీద కోపం చూపిస్తే మనకు శత్రువులు ఎక్కువవుతారు, మిత్రులు ఉండరు. ఇంకా స్కూల్లో టీచర్ ఉంది, ఎప్పుడైనా టీచర్ నవ్వుతూ సైలెన్స్ సైలెన్స్ అనింది అనుకో, పిల్లలు స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, సైలెన్స్ సైలెన్స్ అని నవ్వుతూ ఉందనుకో, ఎవడైనా నోరు మూసుకుంటాడా? ఎవరు మూసుకోరు. అదే గట్టిగా బల్ల మీద ఒక చెరుపు జరిచి అరిస్తే సైలెన్స్ అంటే మూసుకుంటారు లేదా? సో అక్కడ నిజంగా టీచర్కి ఏం కోపం కాదు, మరి అట్లా చెప్పకుంటే వినరు. అట్లాగే మన ఆఫీసుల్లో కూడా ఎన్నిసార్లు పని చెప్పినా కింద వాళ్ళు పని చేయకుండా ఉంటారు. ఒక్కసారి ఆఫీసరు కోపంతో చెప్పాడు అనుకో, ఈరోజు నాకు సాయంత్రం 5 లోపల ఈ పనంతా అయిపోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి మీకు అని గట్టిగా చెప్పాడు అనుకో, పని అయిపోతుంది. అంటే ప్రతిసారి కోపంతో చెప్తే పని అవుతుందని కాదు, ఆ సందర్భానుసారంగా మనం చెప్పాలి. ఆశ్రమాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. గురువు బాగా నవ్వుతున్నాడు అనుకో, అక్కడ పనులు జరగవు, క్రమశిక్షణ ఉండదు. సో క్రమశిక్షణలో ఉంచడానికి గురువులు కూడా కోపడుతుంటారు అప్పుడప్పుడు, అది అవసరం కూడా. సో బయట వ్యవహారాల్లో చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి శృతి మించని కోపము మనకు లాభంగా ఉంటుంది. శృతి మించకూడదు కోపం, శృతి మించని కోపం బాగుంటుంది. ఏదైనా ఈ కోపం వల్ల లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. సో ఓవరాల్గా మనం ఏం డిసైడ్ చేస్తున్నాము? లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. ఓకే. కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. మనం దేని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆసక్తి అంటే సంఘం, దాంతో కలయిక పెరుగుతుందో కోరిక వచ్చి తీరుతుంది. కామం అంటే విపరీతమైన కోరిక అనుకోండి. ఎవరైనా సరే మన కోరికకు ఏ రకంగా అయినా అడ్డుపడితే సో వెంటనే కోపం వస్తూ ఉంటుంది. సో ఈ కోపం వల్ల మనం ఏమవుతున్నాం? నష్టపోతాం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ధ్యాస లేకపోతే సంఘం ఉండదు. అంటే ఏ విషయం మీద నువ్వు కావాలనుకున్నావో దానిపైన ధ్యాస లేకపోతే నీకు అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే దాంతో ఆ విషయంతో నీకు ఆ సంఘం లేకపోతే కోరిక పుట్టదు. కోరిక లేకుంటే కోపం లేదు. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయంటే తీరా ఎక్కడికి మొదటి పాదమైన కోరిక మీదే ఆధారపడుతుంది క్రోధం. సో కోరిక ఒక్కటి మనం కంట్రోల్లో తీసుకురాగలిగితే ఈ క్రోధం అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. కోరిక కంట్రోల్లో లేకపోతే కోపాన్ని కంట్రోల్ చేయలేము, ఏదో రకంగా వస్తూ ఉంటుంది. సో ఇంకా చెప్తున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ, కోపం వల్ల నష్టాలు చెప్తున్నాడు. కోపం వల్ల అవివేకం అంటే వివేకం లేకపోవడం, అవివేకం వల్ల స్మృతి భ్రంశం, మతిమరుపు వచ్చేస్తుందంట. దానివల్ల బుద్ధి చెడిపోతుంది. బుద్ధి చెడగానే జీవుడు నశించిపోతాడు. పురుషుడు అంటే జీవుడు, అక్కడ పురుషుడు అంటే మేలు ఫిమేల్ అని కాదు, అక్కడ పురుషుడు అంటే జీవుడు అని అర్థం. సో పురుషుడు నశించిపోతాడని చెప్పబడింది భగవద్గీతలో, చాలా క్లియర్గా చెప్పాడు. అందువల్ల కోపం వల్ల అవివేకము, అవివేకం వల్ల స్మృతి భ్రంశము, దానివల్ల బుద్ధి వల్ల పురుషుడు నాశనం అవుతాడు అని చెప్పాడు. సో దీనివల్ల ఎంత నష్టపోతున్నామో మనం చూసుకోండి. ఏదో కోపమే కదా అనుకుంటున్నాం, దీని వెనకాల జరిగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అదంతా ఉంది. ఎంత నష్టం అవుతున్నాం చూడండి. ఇలా మనం ఇంతవరకు ఎన్ని ఏళ్ళు ఎలా గడిపాము, దానివల్ల ఎంత నష్టపోయాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కోపం అంటే గొప్ప పాపం అని చెప్తున్నాడు ఎవరు? వేమన. ఒక్కసారి మనం వేమనకు, కృష్ణ పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ కోపం వలన మన గొప్పతనము, గుణము తగ్గిపోతాయంట. గుణం తగ్గడం వల్ల దోషం పెరుగుతుంది. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. తమో గుణం, రజోగుణం వల్ల దోషాలు ఎక్కువ అవుతాయి. సత్వగుణం అంటే దోషరహితం.
సో ఈ గుణం తగ్గడం వల్ల దోషాలు చేస్తాం, పాపాలు చేస్తున్నాన్న విషయం కూడా మనకు తెలియదు. కోపం ఉన్న వాడికి జీవనం కూడా కష్టతరంగా ఉంటుంది అంటున్నాడు, ఆయుష్ కూడా క్షీణిస్తుంది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు తన చివరి సందేశంగా, అవునా? కోపంలో ఉన్నవాడు కర్తవ్యాన్ని గ్రహించలేడు. కోపంలో ఉన్నవాడు గురువునైనా నిందిస్తాడంట. ఈ కోపం వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాదు. ఈవెన్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడడు. పిల్లల్ని చూస్తున్నాం కదండి, బాగా నిరాశ వచ్చినా, ఎక్కువ కోపం వచ్చినా ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కోపంలో, క్షణికావేశంలో చంపకూడని వారిని కూడా చంపేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే కోపంలో నువ్వు చంపేస్తావు, కోపం చల్లారిపోయింది, అయిపోయింది అక్కడ. కానీ దాని పర్యవసానాలు, సో ఆ జన్మంతా వృధా అయిపోయినట్టే కదా, ఎంత ఘోరంగా ఉంటాయి. మరి ఈరోజు జైళ్ళలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కోపం వల్ల జరిగిందే, ఇంకేం లేదు అక్కడ. ఆ క్షణికావేశంలో నువ్వు కొద్దిగా తమాయించుకోగలిగితే, ఎవరైనా వాడిని పట్టుకోగలిగితే, నిలుపుదల చేయగలిగితే, సూసైడ్ చేసుకున్న వాడికి 2 నిమిషాలు టైం స్పేర్ చేయగలిగితే, పక్కన చేసేస్తే వాడిని, మళ్ళీ వాడికి ఆలోచన రాదు. ఆ క్షణికావేశం, ఆ కోపం అంత పని చేస్తుంది వాడిని. సో ఇది ఏంటంటే ఈ జన్మకి అయిపోలేదు ఇది. ఈ కోపం వల్ల కలిగే నష్టాలు అన్నీ కూడా ఈ జన్మకి అయిపోలేదు. మళ్ళీ జన్మల వరకు ఇది క్యారీ అవుట్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. ఇక్కడేదో కోపడ్డం అయిపోయిందని కాదు, కానీ జన్మలు కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఏం చేసామో అదే రేపు చేస్తాం, రేపేం చేసామో మళ్ళీ అదే చేస్తాం. ఏదైతే పదే పదే మనం చేస్తున్నామో అది మన లోపల ఒక ముద్రలుగా ఏడుపడిపోతాయి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే ఏదైతే చేస్తామో, పదే పదే ఏదైతే మాట్లాడతామో, పదే పదే ఏదైతే వింటామో అవే మనకు లోపల తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఎటువంటి విషయాలు విన్నావు, ఎటువంటి పనులు చేశావు అన్న దాని మీదే నీ రేపటి జీవితం ఆధారపడింది. రేపటి జీవితం మీదే రేపటి జన్మ ఆధారపడి ఉంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, సో ఈ కోపం అన్నదాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మనం చేస్తాం. అహింస, దానం, సత్యం, కోపరాహిత్యం అంటే కోపం లేకుండా ఉండటము, శాంతము అనేవి ఉత్తమ ధర్మాలు అని చెప్పబడ్డాయి. కోపము ఉత్తమ ధర్మం చెప్పబడలే, ఇది శత్రువు అని చెప్పబడింది. కోపం లేకుండా ఉండడం అనేది ఉత్తమ ధర్మం అంట. మనం దాంట్లో ఉన్నామా లేదా, ఆ ధర్మంలో ఉన్నామా, పాటిస్తున్నామా లేదా మనం చూడాలి. సుమతి శతకంలో అదే చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గంబు, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి అని. అంటే ఎవరికైనా సరే తన కోపమే తన శత్రువు. మనం అదే చెప్పుకుంటున్నాం, అవునా అండి? కోపం కలిగినప్పుడు మానసికంగా ఉద్రేకం పెరిగి గుండెపోటు, పక్షవాతము, హై బ్లడ్ ప్రెషరు, చక్కెర శాతం పెరిగిపోవడము, చక్కెర శాతం అంటే డయాబెటీస్ అంటారు కదా, షుగర్ వ్యాధి, అది పెరిగిపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువగా సంభవించే అవకాశాలు ఎక్కువ. ఎవరైతే శాంతంగా ఉంటారో ఇవన్నీ వాళ్ళకి ఏముండవు. తర్వాత ఒకవేళ శాంతం తెచ్చుకున్నా కూడా కొంత డ్యామేజ్ అయితే జరిగిపోయి ఉంటుంది, అవునండి? కోపం తర్వాత కొంత శాంతమే కలుగుతుంది. సో జరగవలసిన డ్యామేజ్ అయితే జరిగింది. సో మళ్ళీ రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలని అప్పుడు కొంత ఆలోచన చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలోనే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఈ కోపాన్ని శాంతంతోనూ, చెడును మంచితోనూ, పిసినారితనాన్ని దాన గుణంతోనూ జయించాలి. ఈ కోపాన్ని ఎలా జయించాలంటే శాంతంగా ఉండి జయించాలి. అట్లా శాంతం ద్వారా కోపాన్ని ఏ విధంగా జయించవచ్చు అని కృష్ణ, బలరామ, సాత్యకి అనుభవాల ద్వారా మనం తెలుసుకుందాం. కృష్ణుడు అంటే తెలుసు కదండి, బలరాముడు అంటే తెలుసా, సాత్యకి అంటే తెలుసా? ఈ ముగ్గురు కూడా ఒకరోజు మాట్లాడుకుంటూ నగరం దాటి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ బాగా కలిసిన ఏదో మంచి టాపిక్ వచ్చిందనుకో, మనం కూడా గంటలు గడిపితే మనకు కూడా ఆ టైం ఎంత అయిందో మనకు తెలియదు, అవునా అండి? ఇప్పుడు కూడా మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీకు ఎవరికైనా టైం ఎక్కువైంది అనిపిస్తూ ఉందండి? ఎందుకు? మనకి ఇష్టమైన విషయము మన ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా సరే మనం షేర్ చేసుకుంటూ ఉంటే మనకు టైం తెలియదు, ఆకలి తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు.
అట్లా వాళ్ళ ముగ్గురు అలా అలా మాట్లాడుకుంటూ సో చీకటి పడే సమయానికి అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయారు. బాగా చీకటి పడిపోయింది. మాటల్లో తెలుసుకోలేదు వాళ్ళు, లోపలికి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఆ రోజు అక్కడే వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిందే. సో చీకటి పడ్డాక వాళ్ళు ఇంక అక్కడ ఆ రోజు రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. అడవిలోనే, పెద్ద అడవి. ముగ్గురు నిర్ణయించుకున్నారు, ఒక్కొక్కరు కొంతసేపు కాపలా ఉండాలి అని చెప్పేసి. సో ఫస్ట్ కృష్ణుడు బలరాముడు పడుకున్నారు. సాత్యకి వాళ్ళకు కాపలా ఉన్నాడు. ఒక భయంకరమైన రాక్షసుడు, చాలా బలం గల రాక్షసుడు వచ్చాడు. అది చూశాడు. చూసిన తర్వాత సాత్యకి వాడితో, వాడు వీళ్ళని ఏదో హాని చేయడానికి పోతే సాత్యకి యుద్ధం చేస్తాడు వాడితో. సో సాత్యకి కూడా మహాపరాక్రమవంతుడు, తక్కువ వాడు కాదు. కానీ వాడు ఎంతకు పడిపోవడం లేదు. ఇంతసేపు నేను ఎవరితో కూడా యుద్ధం చేయలేదే, వీడు ఇంకా పడిపోలేదని ఇతని కోపం పెరుగుతూ ఉంది. ఎవరికి? సాత్యకి. ఇతనికి కోపం పెరుగుతున్నట్లలా ఎదురుగున్న రాక్షసుడు విపరీతంగా దృఢకాయుడవుతున్నాడు, పెరిగిపోతున్నాడు. ఇతనికి కోపం పెరగడము, వాడు ఇంకా పెరిగిపోవడము. సో లాస్ట్లో ఈ సాత్యకిని వాడు అలా దొబ్బేసి రాక్షసుడు వెళ్ళిపోయాడు ముందుకు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మరి బలరాముడిని లేపుతాడు. అన్న మీరు లేయండి, మీరు కాపలా ఉండండి. ఓకే, సాత్యకి రెస్ట్ తీసుకున్నాడు. బలరాముడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాడు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చాడు. వస్తున్నప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. బలరాముడికి కూడా కోపం వచ్చేసింది, వీడు ఎంతకు పడిపోవడం లేదే అని. సో కోపం పెరిగే కొద్దీ రాక్షసుడు పెద్దవాడు అవుతున్నాడు, చాలా పెద్దగా పెరిగిపోతున్నాడు. సో బలరాముడు కూడా చేత కాలేదు, అతన్ని కూడా అట్లా దొబ్బేసి వెళ్ళిపోయాడు. ఇంకేం హాని చేయలే, దొబ్బేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా బలరాముడు పడుకొని కృష్ణుని లేపాడు, నీ డ్యూటీ చెయ్యని. వచ్చాడు, మళ్ళీ రాక్షసుడు వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు, తనకు కోపం కలిగినప్పుడు వాడు పెరుగుతున్నాడు. తను అర్థం చేసుకున్నాడు, నా కోపమే వాడికి బలం అవుతోంది అని. నా కోపమే వాడికి బలం అవుతోంది. సో ఇతను కోపాన్ని కంట్రోల్ చేసేసి చాలా శాంతంగా వాడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇతను శాంత స్వరూపుడు అయ్యాడో వాడు ఆ శరీరం నుంచి చిన్న చిన్నగా అయిపోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ తన శాంతమే తనకు రక్ష. అక్కడ వాడి కోపం, ఇక్కడ శాంతం ఎంత పెరుగుతుందో వాడు అంత చిన్న చిన్నగా అయిపోతున్నాడు. సో లాస్ట్కు ఆవగింజంత అయిపోయాడు. దాన్ని తీసుకొని తన ఉత్తరీయంలో కట్టుకున్నాడు. తెల్లవారింది, అందరూ లేచారు. రాత్రి ఏం అనుభవాలు జరిగాయో ముగ్గురు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ చెప్పారు, ఇట్లా పెద్ద రాక్షసుడు వచ్చాడు, ఇలా చేశాడు, అలా చేశాడని. సో వాడేనా వీడు అని చెప్పి చూపించాడు. అవును, వీడు ఎట్లా తయారయ్యాడు, ఇట్లా అంత పెద్ద పర్వతం అంతా ఉన్నవాడు ఇంత చిన్నగా అయ్యాడు అంటే అప్పుడు చెప్పాడు. సో కోపం వల్ల ఎంత నష్టపోతున్నాము అనేది వాడు చెప్పాడు. సో మన కోపము వాడి పర్వతవంతం అయ్యాడు. సో తన శాంతమే వాడు చిన్నగా అయిపోయాడు. మనం ఎంత కోపాన్ని తగ్గించుకుంటున్నామో ఎదుటివాడు కూడా అంత శాంతంగా తయారవుతాడు. వాడు ఎంత కోపం వల్ల రానిలే, అట్లానా అన్న, సర్లే అన్న, మంచిదన్నా, ఒక ఏటు కొడతావన్నా, కొట్టన్నా, మంచిదక్క, మంచి విషయాలు చెప్పావక్క, ఒకవేళ నీ కోపం వస్తే రాని లెక్క అని మనం శాంతంగా, నిజమైన శాంతంతో, అక్కడ నటన అవసరం, ఒకవేళ నటించినా కూడా నష్టం లేదు. కానీ ఆ శాంతం నీ లోపల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ వైబ్రేషన్స్ ఎదుటివాడి మీద పనిచేస్తాయి. సో అక్కడ రాబోయే విపత్తును మనము చాలా సులభంగా, ఎందుకంటే కోపం వస్తేనే ఏదో ఒక మాట అంటామా, అన్న తర్వాత ఒకసారి బాధపడతాం, అరే పొరపాటుగా నోరు జారిపోయిందే. కోపంలో నోరు జారుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అవునంటే తిట్లు వస్తాయి, ఇంకా ఏమేమో మాట్లాడతాం, వాళ్ళ హిస్టరీని అంతా బయటికి తీస్తాం. ఎందుకు, ముందు ఫ్రెండ్స్గా ఉంటారు. ఎప్పుడైతే ఏదో విషయంలో కోపం వచ్చిందనుకో ఇంకా అవన్నీ బయటికి తీస్తారు, మొత్తంగా తీస్తారు. అప్పుడు అనిపిస్తుంది, అరే రే ఎన్ని విషయాలు చెప్పేశాము, నిజంగా రహస్యంగా ఉంచవలసిన విషయాలన్నీ కూడా చెప్పేశామే ఫ్రెండ్ కదా అని చెప్పేసి అప్పుడు కోపం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అందుకే పెద్దలు చెప్పారు 9 విషయాలు గోప్యంగా ఉంచాలని చెప్పారు. అది ముందు ముందు మనం చెప్పుకుందాం. గోప్యంగా ఏమి ఉంచాలి అనేది మనం ముందు ముందు చెప్పుకుందాం. ఇవన్నీ ఎప్పుడో చెప్పి పెట్టారు పెద్దలు. ఎంత ఫ్రెండ్ అయినా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి.
ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇవన్నీ చెప్పారు పెద్దలు. మనమే కొన్ని ఫాలో అవ్వలేము, ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా మనము కోపం అన్నది ఎంత హాని చేస్తుందో మనకు అర్థమవుతుంది. శాంతం ఉంటే ఏ రకంగా ఉందన్నది మనకు కృష్ణ బలరామ సాత్యకి అనుభవం ద్వారా మనకు అర్థమవుతుంది. అవునండి. అట్లాగే ఇప్పుడు ఈ కోపంలో ఈ చిన్నపిల్లలకు కూడా చాలా విపరీతం అయిపోయిందండి. వాడు కోపంలో కానీ, పెద్దలు కానీ పిల్లలు కానీ కోపంలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడామో అర్థం కాదు. పక్క వాళ్ళు ఆ తర్వాత ఎందుకు అంత మాట అనేసావంటారు. ఏమన్నాను అంటారు. వాడు చెప్తాడు ఇంత మాట అన్నావని. అంత అన్నానా అని వాడికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు, మతి స్థిమితం ఉండదు అని అనేస్తాం. సో దానివల్ల ఎంత నష్టపోయాం మనము. సో ఇదే ఇప్పుడు ఈ యువతకు చాలా నష్టం జరుగుతోంది. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, పెద్దల్ని ఎదిరిస్తున్నారు, మా ప్రేమ అజరామం అనుకుంటారు. ఇద్దరికి కోపతాపాలు వచ్చేస్తాయి, వెంటనే విడాకులు అంటారు. ఎందుకు, ఆర్థిక స్వాతంత్రం ఉంది, నేను ఎంత సంపాదిస్తున్నావు నువ్వంతే సంపాదిస్తున్నావు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సంపాదిస్తున్నావు బాగానే ఉంది, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీ జీవితం మీరు గడపచ్చు కదా. భార్యాభర్తలు ఎందుకు అయ్యారు? ఆ తర్వాత పిల్లలు కంటారు, పిల్లలు కనిన తర్వాత మళ్ళీ విడాకులు అంటారు. మరి పుట్టినవాడి భవిష్యత్తు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడు ఏం చేయాలి? వాడు ఎంత ఆత్మన్యూన్యత భావంతో పెరుగుతాడు, ఎంత భయభయంగా పెరుగుతుంటాడు. సో ఇవన్నీ ఆలోచించకుండా కోపంలో ఒక్క మాట అనుకొని విడిపోతున్నారు. సో విడిపోయినాక ఏమవుతుంది, ఇద్దరు సుఖంగా ఉన్నారంటే ఎక్కడ సుఖంగా ఉండరు, ఛాన్స్ లేదు. మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటారు. సో ఈసారి వివాహం అంత సులభంగా అవుతుందండి? విడాకులు అయిన తర్వాత స్త్రీకి కానీ పురుషుడికి కానీ అంత సులభంగా ఏమీ వివాహం జరగదు. సో ఏమవుతుంది అక్కడ, మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్కే రావాలి. ఇదే అడ్జస్ట్మెంటు విడాకులు తీసుకోకముందు చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు చేయాల్సింది అప్పుడే చేయొచ్చు కదా. అందుకే మన సంసారంలో ఇవన్నీ వస్తుంటాయండి. పెళ్ళైన తర్వాత వృద్ధాప్యంలో అన్ని స్థాయిల్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమి చేయాలంటే కోపం రాకుండా ఏమి ఉండదు, వస్తుంది. భర్త కోపన్నప్పుడు ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మౌనంగా ఉండాలండి. ఎదుటివారు తిట్టినీలే, ఏమన్నా నీలే. భార్య కోపన్నప్పుడు భర్త 2 నిమిషాలు కామ్గా ఉండాలి, తిట్టినీలే. అంతే. ఎంతసేపు ఉంటుందండి కోపం? ఎక్కువసేపు ఉండదు, దాన్ని భరించలేము. మన బాడీకి అంత శక్తి లేదు, ఎక్కువసేపు భరించలేదు. ఎందుకంటే బాగా చూస్తున్నాం కదా, విపరీతంగా కోపం వచ్చిందనుకో చేతులు కాళ్ళు వణుకుతాయి, చాలామందికి నీరసం వచ్చేస్తుంది, కింద పడిపోతారు కొందరు. ఎవరు తోసే పనిలే, ఊరికి అట్లా టచ్ చేస్తేనే పొరపాటుగా పడిపోతారు. కోపంలో కంట్రోల్ ఉండదు, బాడీ మీద మైండ్ మీద కంట్రోల్ ఉండదు, సరైన అనుసంధానం ఉండదు. బ్రెయిన్కు మన మనస్సుకు శరీరానికి అనుసంధానం కరెక్ట్ ఉండదు, అందువల్ల పడిపోతారు. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మనం భరించగలిగితే ఎదుటివారిని, ఆ తర్వాత కూల్ అయిపోయిన తర్వాత నువ్వు గంట సేపు క్లాస్ వీకు వింటారు. వీళ్ళు అయినా సరే వాళ్ళైనా సరే వింటారు. మళ్ళీ సారీ కూడా చెప్తారు, లేదు నేను అంత కోపడకూడదని. ఇక్కడ ఏంటంటే ఒక్కరు అడ్జస్ట్ కావాలా. ఇక్కడ భార్య అయినా సరే భర్త అయినా సరే, ఎవరికి కోపం వస్తే ఎదుటి వాళ్ళు ఒక 2-3 నిమిషాలు అంతే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సంసారాలు ఎంత బాగుంటాయో. సో రాను రాను ఏమవుతుందంటే అది అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైనా సరే కోపగించుకునే వాళ్ళు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, అంతే. అంతకుముందు ఒక తిట్టు రూపంలో వచ్చేది, అది స్లోగా అలవాటైపోయి కంట్రోల్కి వచ్చి మాట అయితే అంటున్నాడు కానీ కొంత సాఫ్ట్గా వచ్చి అట్లా నువ్వు అనుకుని ఉంటే బాగుండేది అన్నది అక్కడికి వచ్చి ఆగుతుంది. అది లేదు పొరపాటు అయింది, అంత అనకూడదు నేను కూడా అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇది ఇంట్లోనే కాదు బయట వ్యవహారంలో కూడా ఇదే మనకు మొదలవుతుంది. ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఆ విషయం తెలియకుండా ఇంకా పోటాపోటీగా నువ్వెంత నేనంత అని మొదలు పెడితే జీవితం అయితే అంతే. దీంట్లో అయితే బాగుపడేది అయితే ఉండదు. అవునండి. ఎప్పుడైనా సరే ఒక స్త్రీతో కానీ పురుషుడితో కానీ మన వ్యవహారం చాలా బాగుండాలి. ఏదైనా ఒక ఇనుప వస్తువు విరిగిందనుకోండి, అతికేయచ్చు, వేయచ్చు కదండి. 2-3 సార్లు విరిగినా అతికేయచ్చు.
అదే మనసు విరిగితే అతికేయచ్చా అండి? అలా ఉండిపోతుంది. సో ముఖ్యంగా ఆడవారితో పెట్టుకోకూడదు, ఆడవారితో వాళ్ళ మనసును నొప్పించకూడదు. ఒక జోక్గా ఒక కథ చెప్తాను, జోక్గా తీసుకోండి. బట్ ఆడవారంటే శక్తి స్వరూపులను కూడా అర్థం చేసుకోండి. రెండు కూడా ఉంటుంది ఇక్కడ. ఒక ఆమె సుందరి, ఆమె పేరే సుందరి. ఆమె ఎందుకో కఠోర తపస్సు చేయాలనుకుంది. సో కఠోర తపస్సు మొదలుపెట్టింది. సో దేవుడికి కూడా చాలా ఆనందం కలిగింది. ఎప్పుడు పురుషులే చేస్తుంటారు తపస్సు, స్త్రీలు చేయరు. సో ఈమె చేస్తూ ఉంది, ఆయనకు సంతోషమైంది. ఇంకా మధ్యలోనే ఆయన వచ్చేసాడు. ఆయన ఆనందం పట్టలేక ఒక స్త్రీ చేస్తోంది కఠోరంగా తపస్సు అని చెప్పేసి వచ్చాడు. వచ్చేసి ఇంకా ఆమె ఏం వరం కావాలా అని అడగలేదు. ఇంకా ఆమె, ఈయనకే సంతోషం ఎక్కువైపోయి నీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు. ఎన్నండి? 3 వరాలు అన్నాడు. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాడు అదనంగా. ఇంకా సంతోషపడుతుంది ఆమె అని చెప్పి, నీకు ఏమైతే ఇస్తానో అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువ అవుతుంది అన్నాడు. నీ భర్తకు 10 రెట్లు ఎక్కువ అవుతుంది అన్నాడు. ఓకే అని భర్తకి ఇస్తానంటే సంతోషమే కదండి? సంతోషమేనా? లాస్ట్లో తల ఊపరు మీరు, ఇప్పుడు ఊపారు. సరే, వరం కోరుకో అన్నాడు. ఆమె స్త్రీ కాబట్టి, నాకు ప్రపంచంలో ఎవరికి లేనంత అందాన్ని ఇవ్వు అని. ఓకే, ఇచ్చే ముందు మళ్ళీ పాపం గుర్తు చేశాడు. అమాయకురాలు తన భర్తకు కూడా 10 రెట్ల అందం వస్తుంది. చూడమ్మా, నీ భర్తకు 10 రెట్లు వస్తుంది, ఆలోచించుకుంటే పర్లేదు స్వామి నేను చూసుకుంటాను అని. ఓకే, ఈమెకు అందం వచ్చింది, 10 రెట్లు భర్తకు అందం వచ్చింది. ఓకే, తర్వాత 2వ వరం కోరుకో అన్నాడు. 100 కోట్లు ఇవ్వు స్వామి అని. చూడు, నీ భర్తకు 1000 కోట్లు వస్తుంది, మళ్ళీ నిన్ను లెక్క చేస్తాడో లేదో, ఆయన ఏదైనా వ్యసనాలకు అలవాటు పడతాడేమో, కొంచెం ఆలోచించుకో, వరం కోరుకో అనేది. నేను చూసుకుంటాను లేండి స్వామి అని ఆమె ధైర్యం అట్లాడింది. ఇక 3వ కోరిక కోరుకోమ్మా అన్నాడు. ఆమె మెల్లిగా, స్వామి నాకు రాత్రికి చిన్నగా హార్ట్ అటాక్ వచ్చేట్టు చేయండి అనింది. అది 10 రెట్లు ఏమైంది? ఎవరికి వస్తుంది 10 రెట్లు? భర్తకు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కెవ్వుమని పారిపోయాడు. కెవ్వుమన్నాడు అంతే, ఇంకా ఆయన ఏమనలేదు. అంటే ఒక సంసారం బాగుండాలి అంటే భార్యాభర్తలు బాగుండాలి. భార్యకు తోడు భర్త, భర్తకు తోడు భార్య. ఎందుకంటే ఆఖరణ ఉండాల్సింది వీళ్ళే. మన కన్నవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, మనం కన్నవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, ఉండాల్సింది వీళ్ళే. అందుకే ఇక్కడ ఎక్కువగా కోపతాపాలకు తావివ్వద్దండి. నిరంతరం కలిసి ఉంటాం, అలా ఎన్నేళ్ళు ఉంటాం మనకు తెలీదు. ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఎందుకు ఈ కోపతాపాలతో అనవసరమైన జీవితాన్ని నష్టాల పాలు చేసుకోకూడదు. అవునండి? అందుకే కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మౌనం ఉండాలి. మౌనంగా ఉంటే చాలా వరకు తగ్గిపోతాయండి. సో అక్కడ నీ కోపం వచ్చింది, నువ్వు ఉండలేకపోయావు, లేచి వెళ్ళిపో. జస్ట్ అట్లా పక్కకి వెళ్ళు, లేదంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగు. దీనివల్ల చాలా చాలా అరెస్ట్ కాబడుతుంది. లోపల నీకు ఇష్టం వచ్చిన 1 నుంచి 100 వరకు లెక్క పెట్టుకో. ఇవన్నీ చాలా చాలా సూత్రాలు ఉన్నాయి చెప్పడానికి, అది కూడా ముందు చెప్పుకుందాం. ఈ మాటల వల్ల ఏమవుతుందంటే, ఈ కోపంలో మాట్లాడే వాళ్ళం మన స్నేహాలు కానీ, విరోధం కానీ, స్నేహాలు తెగిపోతాయి, విరోధాలు పెరిగిపోతాయి, మనస్తాపాలు కలుగుతాయి, సుఖవృద్ధి ఉండదు, దుష్టత్వం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు తగినంత నేర్పుగా మాట్లాడాలి. ఇక్కడ మనిషికి లౌక్యం ఉండాలండి. ఈ లౌకిక ప్రపంచంలో మనం జీవించేటప్పుడు మనకు కొద్దిగా లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం లేకపోతే మనిషిలో దూరం పెరిగిపోతుంటుంది. మాట్లాడే మాట ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదు. అవసరమైనప్పుడే కఠినత్వం కావాలి కానీ, లేకపోతే ఎప్పుడు కఠినంగా మాట్లాడకూడదు. దుర్భాషలు ఆడవద్దు, అబద్ధాలు ఆడవద్దు, సత్యమే మాట్లాడాలి. ఇది సరి అయిన వాక్కు.
కోపంలో ఉన్నప్పుడు సరి అయిన వాక్కు రాదు. బుద్ధుడు చెప్పాడు తన అష్టాంగ మార్గంలో సరి అయిన వాక్కు అంటే అబద్ధాలు ఆడవద్దు, కబుర్లు చెప్పవద్దు, దుర్భాషలు ఆడవద్దు. ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే శత్రువుని కానీ మిత్రులను కానీ పెంచుకోవడం అదే ఆధారపడుతుంది. సో అందుకే మాట కరెక్ట్గా ఉండాలంటే నీ కోపం ఉండకూడదు. ఇది చాలా సందర్భాల్లో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎదుటివాడు మాట్లాడినప్పుడు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా మనకి తెలియని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నీకు పొరపాటు జరిగిందని తెలుసుకున్న వెంటనే అక్కడ నువ్వేం సిగ్గుపడొద్దు. అయ్యో సారీ అండి పొరపాటుగా మాట్లాడేశాను అనాలి. వాళ్ళు గుర్తిస్తారో లేదో పక్కన పెట్టు. ఒకవేళ గుర్తించినా వాళ్ళ సభ్యత సంస్కారాల్లో నీ ఎదురుగా చెప్పలేకపోవచ్చు. ఏంటండి ఈయన ఇట్లా మాట్లాడతాడు, బుద్ధి లేకుండా కోపంగా మాట్లాడుతున్నాడు లోపల అనుకున్నాడు అనుకో. సపోజ్ అది నీకు అర్థమైంది అనుకో, వెంటనే సారీ చెప్పేసి లోపల ఆయన అనుకున్నది అక్కడికి ఆగిపోతుంది. ఆ పాపం నీకు అంటది ఇంకా. కానీ అది చెప్పడానికి మనలో అహంకారం అడ్డం వస్తుంది. ఆ అహంకారం తీసేయండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు మనకు. తప్పును తప్పుగా ఒప్పుకోండి, అక్కడికి అయిపోతుంది. దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేశామో ఇంకా అంతే. ఇంకా జీవితం అంతా కవర్ చేసుకుంటూనే ఉండాల్సిందే. ఎందుకు మాట తప్పుగా వచ్చేసింది బయటికి, కోపంలోనో జోక్లోనో దేంట్లో వచ్చేసింది. సో జాగ్రత్తగా పడు, అది ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడు కూడా ఎదురువాడు నన్ను తిట్టాడు, ఇట్లున్నాడు అట్లున్నాడు అనేది పెద్దగా ఆలోచన చేయొద్దండి. అన్నవాడు మర్చిపోతాడు, కోపంలో ఎవడన్నా అంటే వాడు మర్చిపోతాడు, కానీ పడ్డవాడు మర్చిపోడు. అవునండి. సో ఇది చెరగని మచ్చ, కోపం అనేది చెరగని మచ్చ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పుణ్య దంపతులకు 2 పిల్లలు కలిగారు, కొడుకులు. పెద్దోడు శాంత స్వభావుడు, రెండోవాడు కోపిష్టి. సో అందరూ పెద్దవంతా బాగా మాట్లాడుతుంటారు, చిన్నంతా ఎవరు మాట్లాడరు. ఎందుకు? కోపిష్టి కాబట్టి. వాడికి అది అర్థం కాదు. అన్నని అడుగుతాడు, ఎందుకు నీతో అందరూ బాగా మాట్లాడతారు, నాతో ఎందుకు మాట్లాడరు? సో అన్న నీకు కోపం ఎక్కువ అన్న పాయింట్ ఏం చెప్పలేదు. చెప్పకుండా వాడికి నీకు ఎవరితోనైనా సరే మాట్లాడినప్పుడు అవతలవాడు నువ్వు కోపంగా మాట్లాడావు అన్న భావన కలిగించారనుకో, మాటల ద్వారానో చేతల ద్వారానో చూపుల ద్వారానో, నువ్వు ఏం చేస్తావంటే ఇంటికి వచ్చి వాడికి ఒక రబ్బర్ ప్యాడ్ ఇచ్చాడు. రబ్బర్ ప్యాడ్ ఇచ్చి కొన్ని గుండు సూదులు ఇచ్చాడు. ఇచ్చి అలా నీకు ఎదుటివాడు నువ్వు కోపంగా మాట్లాడావు అన్న ఫీలింగ్ వాళ్ళు కలిగినా సరే, ఎప్పుడైనా సరే వాడు అన్నా సరే, నువ్వు ఇంటికి వచ్చి ఆ రబ్బర్ ప్యాడ్ మీద ఒక గుండు సూది కూర్చు, అంతే, నువ్వేం చేయవద్దు అన్నాడు. ఓకే అన్నాడు. సో మొదట్లో వాడికి ఏం అనిపించలే. ఎవరైనా నువ్వు కోపంగా మాట్లాడినావు, కోపంగా తిడుతున్నావు, ఎందుకు నీకు అంత కోపము అన్న కూడా వాడికి ఏం అర్థం కాలేదు. అన్నప్పుడల్లా ఇంటికి వచ్చి గుండు సూది చుక్కేవాడు. రాను రాను వాడికి తెలియకనే ఆ గుండు సూది ఆ రబ్బర్ ప్యాడ్కు కూర్చుతున్నప్పుడు వాడికి తెలియని బాధ కలగడం మొదలైంది. మొదట్లో లేదు, తర్వాత రావడం మొదలైంది. వాడికి అర్థమైపోయింది, ఓహో ఈ రకంగా నేను వాళ్ళని బాధ పెడుతున్నానా అని చెప్పేసి. తర్వాత చెప్పాడు అన్న కూడా, నీకు ఆ గుండు సూదులు అయిపోతే మళ్ళీ చెప్పు, నేను తెచ్చిస్తాను నీకు అన్నాడు. ఓకే అన్నాడు. తర్వాత వాడికి అర్థమైపోయింది, కోపం వల్ల నేను మాట్లాడడం వల్ల అవతలవాడికి ఏ విధంగా కోపం కలుగుతోంది అన్నది అర్థమైపోయి, సో మాట్లాడడం విధానంలో మార్పు వచ్చేసింది. సో ఎప్పుడైతే మార్పు వచ్చిందో అందరూ వాడితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత గుండు సూదులు అవసరం వాడికి రాలా. అన్న దగ్గరికి వచ్చాడు. అన్న నాకు ఇంకా సూదులు అవసరం లేదు అని చెప్పాడు. సరే అది తీసుకొని రా అన్నాడు. ఆ ప్యాడ్ తీసుకొని రా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఆ సూదులన్నీ తీసి పక్కన పెట్టు అన్నాడు. అన్నీ తీసి పక్కన పెట్టాడు. ఆ రబ్బర్ ప్యాడ్ ఎట్లా ఉంది అన్నాడు. అంతా బొక్కలు పడిందన్న అన్నాడు. సో ఇప్పుడు నువ్వు అవి తీసేసినా కూడా వాళ్ళ మనసులో అయిన గాయాలను మనం మార్చలేము అన్నాడు. అందుకే మాట్లాడే ముందే చాలా ఇంపార్టెంట్. మాట్లాడే ముందే మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అంత జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడక ముందు నీ మాటకు నువ్వు యజమాని, మాట్లాడిన తర్వాత నీ మాటకు నువ్వు బానిసవు. అర్థమైందండి? నువ్వు దానికి ఒప్పందం అయిపోయింది. నువ్వు మాట్లాడావు అంటే అది తప్ప ఒప్పందం, నువ్వు దానికి బైండ్ అయిపోవాలి. మాట్లాడకుండా నీ లోపల ఉన్నంత వరకు నువ్వు దాని యజమానివే. అందుకే మాట్లాడే ముందే లోపల ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉంటాయి,
నేను మాట్లాడుతున్నది సత్యమేనా, దీనివల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, భవిష్యత్తులో దీని పర్యవసానం ఏంటి, అనేది మనం చూసుకోవాలి. అవన్నీ ఆలోచించి నువ్వు మాట్లాడాలి. మాట్లాడడం లేట్ అయితే నష్టమేమి లేదు, కొంపలేం మునగవు. కానీ మనం ఏంటి, ఏదో ఒకటి మాట్లాడాలి అనేది మాట్లాడేస్తుంటాం. అందుకే నువ్వు అన్నీ చేసినా కూడా లాస్ట్లో ఏమైంది, ఆ గాయాలను అయితే మాన్చలేదు. మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల సూదులు కూర్చుంటామో చూసుకోవాలి. కూర్చున్నోడికి తెలియదు, కూర్చిపించుకున్న వానికి అర్థమవుతుంది. అవునా అండి? అవునా కదా? అందుకే ఒక్కసారి మనము మన గతాన్ని తలుచుకుంటే ఎంతమందిని ఎన్ని రకాలుగా, బయట ఎవరినో అక్కర్లేదు, మన తల్లి తండ్రిని, భార్యను, పిల్లలను, అక్కను, చెల్లెలను, తమ్ముళ్ళను, అన్నలను, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు వింటాం. వదినలను, ఆడబిడ్డలను. అవునా అండి? ఒక్క మాటతో వదిలేస్తామా మనం? జనరల్గా ఏదో మాట, వాళ్ళు ఎప్పుడో ఏదో అన్నారని చెప్పేసి పగబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు అమ్మ నేను ఇడుస్తానా, అబ్బా నేనన్నా, అన్నావా నువ్వు అంటే, అన్నా నేను ఇడుస్తానేమే అంటుంటారు. అవునా? మంచి మంచి అనుభవమే అది మనకు. సో ఎవరికైనా సరే కోపం రాకుండా ఉండదు. నీ యొక్క కోపాన్ని చెప్పాలనుకుంటే మాత్రం స్పష్టంగా, ఒకవేళ లౌడ్ వాయిస్తో చెప్పినా మాట తూలకుండా జాగ్రత్త పడు. నాన్న మీరు చేసేది నాకు నచ్చలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ పని చేయలేను, మళ్ళీ నేను చేస్తా, నాకు ఇప్పుడు కోపంలో ఉన్నాను, అందువల్ల నేనేమి ఎక్కువ మాట్లాడను అని చెప్పేయచ్చు. కొందరు అలా చెప్పకుండా ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. రే నాకు కోపం ఎక్కువ చూడు అనేదో పెద్ద గుణమైనట్టు, నేను కోపం వస్తే మనిషిని కాదు అంటుంటారు. అవునా? మనమే వాడుతుంటాం, కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారు. నిజంగా మనిషి కాదు. అప్పుడు కోపం వస్తే ఏమవుతాము? రాక్షసులు అవుతున్నాం మనం. అవునా? సో రాక్షసులు అయినప్పుడు ఏమవుతుంది? విచక్షణ కోల్పోతున్నాం. దాని తగ్గ పర్యవసానాలు మనమైతే అనుభవించాల్సి వస్తూ ఉంది. అందుకే మన ఇంట్లో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బయట కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఈ కోపగుణాన్ని నువ్వు అరికట్టగలిగితే నీకు ప్రపంచం అంతా ఇప్పుడు హ్యాపీగానే కనపడుతుంది, ఆనందంగానే కనపడుతుంది, స్వచ్ఛంగానే కనపడుతుంది. ఎక్కడ లోటుపాట్లు కనపడవు. ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే కూడా విషయాన్ని చెప్పొచ్చు వాళ్ళకు. ఈ విషయంలో నువ్వు సరిగ్గా చేయలేదేమో నాకు అనిపిస్తూ ఉంది, ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో అని చెప్పొచ్చు. మనం తప్పేం లేదు. ఎందుకంటే మనకు ఆ విషయం మీద సరైన అవగాహన ఉంటే. అవగాహన లేకుండా చెప్పకూడదు మళ్ళీ. ఓకే? సో ఈ కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏది? మనుషులో చాలా శక్తి వెళ్ళిపోతుందండి ఈ కోపం వల్ల. సత్యసాయిబాబా చెప్తారు, నువ్వు ఒక్కసారి కోపడ్డావంటే 3 నెలలు తీసుకున్న ఆహారం అంతా వెళ్ళిపోతుంది అన్నాడు. 3 నెలలుగా తీసుకున్న ఆహార సారం అంతా వెళ్ళిపోతుంది అన్నాడు ఒక్కసారి కోపం చేసుకుంటే. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే నీకు శక్తి వెళ్ళిపోయిందో నీ రోగాలు పుట్టవుతుంది, ఆయుర్దాన్ని క్షీణించిపోతుంది. కృష్ణ పరమాత్మ చెప్పేశాడు మొదట్లోనే, అపరిమితమైన కోరికలు, విపరీతమైన కోపము, దీనివల్ల నీ ఆయుర్దానం తగ్గిపోతుంది. ఆయుర్దానం తగ్గిపోవడం అంటే ఏంటి? రోజు రోజు క్షీణించిపోతావు, నీరసించిపోతున్నావు. ఎందుకు? నీ కోపం వల్లనే. సో అది మనకు అర్థం కావడం లేదు, చాలామందికి అర్థం కాదు. కోపమే కదా, కోపించుకుందాంలే ఏమవుతుంది అనుకుంటారు. దానివల్ల మొత్తం సారమంతా వెళ్ళిపోతుంది. కోపం లేదనుకో సారమంతా నీ దగ్గరే ఉంటుంది. అందుకే తక్కువ తిన్నా కూడా ఎక్కువ శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ 3 పూట్ల తింటున్నా మనకు ఒక పూట తినలేకపోతే నీరసం వస్తుంది. ఎందుకు? మన కోపంలో వెళ్ళిపోతుంది అది అంతా కూడా. అదే కోపం లేకపోతే నీకు అంత ఆహారం అవసరం ఉండదు. ఇప్పుడు ఋషులు వీళ్ళంతా ధ్యానాలు చేసుకుంటున్నారు, అక్కడ కోపం లేదు, ఏ శారీరక శ్రమ లేదు. ధ్యానం ద్వారా వచ్చిన శక్తితోనే వాళ్ళ శరీరం అంతా ఈజీగా నడుస్తోంది, ఇబ్బంది లేకుండా నడుస్తోంది. ఎంతోమంది ఆహారం లేకనే ఉన్నారు, ఒక్క పూట భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు, శ్వాసనే ఆహారంగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సూర్యశక్తిని ఆహారంగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఉన్నారండి ఋషులు.
అలాంటివి విన్నప్పుడు మనకు తెలుస్తుంది మనం ఆహారాన్ని కానీ మన యొక్క కోపాన్ని కానీ కోరికలను కానీ ఎంత వృధా చేసుకుంటున్నాము, ఎంత వేస్ట్ చేసుకుంటున్నాము ఆహారాన్ని తీసుకొని. అందుకే మనకు మళ్ళీ మళ్ళీ పదే పదే కావాలనిపిస్తుందని అర్థమవుతుంది ఇలాంటి విషయాలు వింటే. అవునండి? లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? 3 పూట్ల తింటూనే ఉన్నాం మనం. కోపం లేకుండా నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఒక్క పూట ఆహారం తీసుకున్నా కూడా నీకు చాలా చాలా ఉపయోగపడుతుంది.